ఏ స్ట్రైట్ లైన్ విత్ వై ఇంటర్సెప్ట్ 5/3. వై ఇంటర్సెప్ట్ 5/3. 5/3. 5/3 అంటే ఎక్స్ వాల్యూ 0 పెట్టుకోవచ్చు, ఆర్ స్లోప్ కనుక్కోవచ్చు. ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే నాకేం రావాలి? 5/3 రావాలి. ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే 5/3 రావాలి. ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే 5/3 రావాలి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు. వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ వాల్యూ 0 పెట్టుకోవాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే వై 0 పెట్టుకోవాలి. క్వశ్చన్ చూడంగానే నాకు ఏదైతే వై ఇంటర్సెప్ట్ అన్నాడో ఎక్స్ 0 పెట్టుకున్నాను, వై వాల్యూ 5/3 ఒకటే ఒక ఆప్షన్ వచ్చింది, తీసేసాను. రైట్. నవ్ ఇంకోటి నెక్స్ట్ వన్. ఒక ట్రయాంగిల్ PQR ఉంది. ట్రయాంగిల్ PQR ఉంది. P అనే పాయింట్ 2,3, Q అనే పాయింట్, రైట్, R అనే పాయింట్. దీనికి ఒక సమీకరణం ఇచ్చాడు 2y - 1 0. దీనికి ఒక సమీకరణం ఇచ్చాడు x + y - 1 = 0. రైట్. P నుంచి పాస్ అయ్యే మీడియన్ వాల్యూ కనుక్కోమన్నాడు. P నుంచి పాస్ అయ్యే మీడియం వాల్యూ అంటే ఆన్సర్ 2,3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సమీకరణాన్ని సాటిస్ఫై చేయాలి. 2,3 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 5 2s are 10, 3 3s are 1. 10 - 9 ఎంత? 1. 5x - 3y = 1. ఈక్వేషన్ లేదు, పాడు లేదు. 5-10 సెకండ్లలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మీరు ఇలానే సాల్వ్ చేయాలి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఫస్ట్ 10-15 నిమిషాల్లో మీకొచ్చిన టాపిక్ల నుంచి అతి సులభంగా ఏమీ సూక్ష్మీకరించకుండా చూడంగానే ఆన్సర్ వచ్చే ఆప్షన్లు టిక్ మార్కులు పెట్టుకుంటూ వెళ్ళాలి. రైట్. అక్కడ P ద్వారా వెళ్ళే సమీకరణము ఆన్సర్ ఆప్షన్ P మీద సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. రైట్. నౌ P అనే పాయింట్ 4x - y - 2 = 0. సో P అనే పాయింట్ దీని మీద ఉందట. ఓకే. -5,6కి 3,2కి సేమ్ డిస్టెన్స్ అట. ఈ రెండిటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో PR మీద కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఆన్సర్ ఆప్షనే బెస్ట్. ఆన్సర్ ఆప్షన్ని నేను ఏదో ఒక ఆన్సర్ ఆప్షన్ అనుకుంటున్నాను. 2,6 అనుకుంటే 2,6 అనుకుంటే ఇది ఎంత అయింది సార్? 2,6 4 2 8. 8 - 8 ఎంత? 0. సో సాటిస్ఫై అవుతుంది. 2 పెట్టేసుకుంటే 6 - 6 స్క్వేర్ 0 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఇది 7. 3 - 2 1 స్క్వేర్ 2 - 6 1 స్క్వేర్ 16 + 1 17. √17 7కి ఈక్వల్ కాదు. 4,14 పెట్టుకుంటే 4,14 14 - 6 8 స్క్వేర్ ఇదేమో 9 స్క్వేర్ 81 + 64. 81 + 64 ఎంత? 145. ఇది చేస్తే 14 - 2 స్క్వేర్ 4 - 3 స్క్వేర్ 145. చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఈ P అనే పాయింట్ ఈ సమీకరణం మీద ఉందట. రైట్. 2,6 పెట్టుకున్నాను. 2,6 - 5,6 ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 - 6 స్క్వేర్ -5 - 5 స్క్వేర్ ఇదేమో 7 అయింది. ఇది 7 కాలేదు. 4,14 చేస్తే 14 - 6 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 9 స్క్వేర్ 81. 8 స్క్వేర్ 64. 81 + 64 145 అండర్ రూట్. ఇక్కడ కూడా 12 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ √145 ఈక్వల్ అయిపోయింది. దయచేసి XYలు రాసుకొని సమీకరణాలు చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు.